మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయా? పైకి కుస్తీ పడితేనే లోపల దోస్తీ కట్టాయా? బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాయి. ఇంతకీ గులాబీ ముళ్ళు గుచ్చుకున్నది ఎవరికి, మెచ్చుకోలు ఎవరికి అనేది చర్చనీయాంశంగా మారింది. అసలే ఎన్నికల సీజన్. ఏ చిన్న అవకాశం దొరికినా క్యాష్ చేసుకునేందుకు పార్టీలు తహతహలాడుతున్నాయి. గల్లీలో ఉండే సమస్యల నుంచి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధుల వరకు ప్రస్తావనలు, విమర్శలు, పంచ్ డైలాగులు పేలిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఇరుకును పెట్టేలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరి ధీమా వారిదే. తెలంగాణలో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ సమరంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలని కంకణం కట్టుకుంది. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే పోయిన ఇమేజ్ తిరిగి వస్తుందని లెక్కలేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అటు బీజేపీ మాత్రం మోదీ మ్యాజిక్తో డబుల్ డిజిట్ పక్కా అన్న ధీమాతో ఉంది. చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని బాంబు పేల్చారు. అందులో భాగంగానే కాంగ్రెస్ బలహీనమైన ఎంపీ అభ్యర్థుల్ని పోటీలోకి దింపిందని, ఆ స్థానాలేంటో కూడా రివీల్ చేశారు. సుమన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కొట్టిపడేశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉందని దేశంలో ఎవరితోనైనా అనిపించగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బలంగా ఉన్న నేతలు పార్టీ మారగానే బలహీనంగా మారిపోయారా అని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్. నిజాలు దేవుడెరుగు, ఆరోపణలు, విమర్శలు మాత్రం ఎవరి స్థాయిలో వాళ్ళు ఎరగదీశారు. ఇంతకీ ఎవరి వాదనలో నిజముంది? వీక్ అభ్యర్థుల్ని బరిలోకి దింపారన్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఎన్నికల స్టంటేనా? వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా ముక్కోణపు పోటీల్లో మైలేజ్ కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయా? పైకి కుస్తీ పడితేనే లోపల దోస్తీ కట్టాయా? బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాయి. ఇంతకీ గులాబీ ముళ్ళు గుచ్చుకున్నది ఎవరికి, మెచ్చుకోలు ఎవరికి అనేది చర్చనీయాంశంగా మారింది. అసలే ఎన్నికల సీజన్. ఏ చిన్న అవకాశం దొరికినా క్యాష్ చేసుకునేందుకు పార్టీలు తహతహలాడుతున్నాయి. గల్లీలో ఉండే సమస్యల నుంచి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధుల వరకు ప్రస్తావనలు, విమర్శలు, పంచ్ డైలాగులు పేలిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఇరుకును పెట్టేలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరి ధీమా వారిదే. తెలంగాణలో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ సమరంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలని కంకణం కట్టుకుంది. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే పోయిన ఇమేజ్ తిరిగి వస్తుందని లెక్కలేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అటు బీజేపీ మాత్రం మోదీ మ్యాజిక్తో డబుల్ డిజిట్ పక్కా అన్న ధీమాతో ఉంది. చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని బాంబు పేల్చారు. అందులో భాగంగానే కాంగ్రెస్ బలహీనమైన ఎంపీ అభ్యర్థుల్ని పోటీలోకి దింపిందని, ఆ స్థానాలేంటో కూడా రివీల్ చేశారు. సుమన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కొట్టిపడేశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉందని దేశంలో ఎవరితోనైనా అనిపించగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బలంగా ఉన్న నేతలు పార్టీ మారగానే బలహీనంగా మారిపోయారా అని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్. నిజాలు దేవుడెరుగు, ఆరోపణలు, విమర్శలు మాత్రం ఎవరి స్థాయిలో వాళ్ళు ఎరగదీశారు. ఇంతకీ ఎవరి వాదనలో నిజముంది? వీక్ అభ్యర్థుల్ని బరిలోకి దింపారన్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఎన్నికల స్టంటేనా? వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా ముక్కోణపు పోటీల్లో మైలేజ్ కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.